రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తిరుపతి జిల్లా వాకాడులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలకు ముందు రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తామని కూటమి నాయకులు చెబుతుంటే ఏదో అనుకున్నామన్నారు. ఆ రాజ్యాంగం తాలిబాన్ల స్థాయిలో ప్రజాస్వామ్యానికి పాతర వేసే విధంగా ఉంటుందని ఊహించలేదన్నారు. వాకాడులో వైసీపీ నాయకుడు నజీర్ను పోలీసులు 41వ ఏ నోటీస్ ఇవ్వడం గాని బంధువుల వద్ద సంతకాలు తీసుకోకుండా తీసుకెళ్లడం దేనికి నిదర్శనమని నిలదీశారు. విలేకరు మిత్రుల ద్వారా నిన్న అపహరించబడ్డ ఆ నజీర్ గారి గురించి చెప్పడం జరిగింది. నిన్న రాత్రి నెల్లూరు ఫోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి క్షేమంగా తిరిగి తీసుకొచ్చాం. ఇక్కడ మిత్రుల ద్వారా నెల్లూరు జిల్లా ప్రజలకే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నారు. పోలీసులు నెల్లూరు ఫోర్ట్ టౌన్ స్టేషన్ నుంచి వచ్చి వాకాడులో ఉన్న మా నజీర్ గారిని ఎందుకు తీసుకువెళ్లారు, ఏ కేసు మీద తీసుకువెళ్లారు? కోర్టు స్పష్టంగా చెప్పింది 41A నోటీస్ ఇవ్వాలా అని. ఇచ్చారా? లోకల్ స్టేషన్తో కోఆర్డినేట్ చేయాలా? స్టేషన్లో ఉన్న వ్యక్తి అకంపెనీ అవ్వాలా? తీసుకువెళ్తున్నప్పుడు బంధువుల ద్వారా సంతకం చేయించుకోవాలా? ఏదైనా చేశారా? పాత రోజుల్లో ఒక కేసు పెట్టేవాడు. అది నిజమా అబద్ధమా లేదా ఏదైనా కాని వాడిని ఇరికించాలా అని, లేదా ఆల్రెడీ ఉన్న కేసులో ఈ పేరుని అటాచ్ చేసేవాడు. దొంగ కేసులు అనేవాడు. సంబంధం లేని కేసులు ఇరికించేవాడు. అంటే కేసు సరిగా ఉన్నా సంబంధం లేని కేసులు ఇరికించేవాడు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇప్పుడు అర్థమవుతుంది. తాలిబాన్ల రాజ్యం. కేసు లేదు. ఎక్కడైనా ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఒక తప్పు చేశాడా, నోటీస్ ఇవ్వండి, తెలియజేయండి. అసందర్భంగా సంబంధం లేని కేసులు, దొంగ కేసు అది కూడా లేదు. రావటం, ఎత్తుకొని వెళ్ళిపోవటం. ఇదే చెప్పాం, అపహరించబడ్డారు. కొన్ని దేశాల్లో ఈ విధమైన రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి ఇక్కడ పోలీసులను అడ్డం పెట్టుకొని